హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వెజిటేరియన్. ఈరోజు టేస్టీగా కమ్మగా అస్సలు చేదు లేకుండా కాకరకాయ ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఈ వీడియోలో చూద్దాము. ఇలా మనం ఉల్లికారం ప్రిపేర్ చేసుకుని కాకరకాయ వేపుడు చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కాకరకాయ అంటే అందరూ చేదు అనుకుంటారు. అలా చేదు లేకుండా ఈ కాకరకాయ వేపుడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. లేదంటే మనం ఏదైనా సాంబారు రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ కాకరకాయ ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఈ రెసిపీ కోసం మనం టేస్టీగా ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకుని ఉంచుకుందాము. ఈ ఉల్లికారం వల్ల మనకు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక 2 టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుని దోరగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఏమీ వేయనవసరం లేదు. నార్మల్గా ఇలా మనం దోరగా మీడియం టు సిమ్ ఫ్లేమ్లో ఈ పచ్చిశనగపప్పు ఫ్రై అయ్యేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు మినపప్పు ఫ్రై అవ్వడంలోనే ఈ పేస్ట్ అన్నది మనకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మనం ముందుగా వీటిని ఒక్కటి ఇలా మెత్తగా పొడి చేసుకుంటే కనుక మనకు పేస్ట్లో ఈవెన్గా గ్రైండ్ అయిపోతాయి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక 3 మీడియం సైజు గల ఉల్లిపాయలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ లేదంటే మీరు కారానికి తగినట్టుగా కారాన్ని వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు, తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొత్తితో వేసేసుకుంటే కనుక మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకుని వీటిని అన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా లైట్గా బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కాకరకాయ చేదు అనిపించదు. చూసారు కదండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు ఉల్లికారం రెడీ అయిపోయింది. తర్వాత కాకరకాయలను శుభ్రంగా కడిగి పైన కొద్దిగా గ్రేట్ చేసుకుని తర్వాత ఇలా మనం ఒక అంగుళన్నర పొడవు ఉండేటట్టుగా ముక్కల్ని కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని మనం మధ్యలో ఉన్న గింజల్ని తీసేసుకోవాలి. లేత కాకరకాయలు అయితేనే బాగుంటాయి ఇలా చిన్నగా ఉన్నవి. మరి ముదిరిపోయినవి అయితే కనుక అంతే టేస్ట్గా అనిపించదు. ఇప్పుడు ఇలా ఒక చాకు సహాయంతో లోపల ఉన్న గింజలన్నిటినీ కూడా సేమ్ ప్రాసెస్లో తీసేసుకోవడమే. చూసారు కదండి, అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే మనం ఈ గింజలను కూడా పాడైన అవసరం లేదు. అవి ఎప్పుడు వాడాలన్నది కూడా నేను చెబుతాను. ఆ గింజలతోనే ఈ కర్రీ మరింత టేస్టీగా అనిపిస్తుంది. ఈ గింజలు కూడా పాడేయకుండా తింటే కనుక హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 3 or 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ కాకరకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది. ఇప్పుడు ఈ పెనంలోకి ఈ కాకరకాయ ముక్కలన్నిటినీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పెనానికి ఎన్ని అయితే పడతాయో అన్ని కాకరకాయ ముక్కలు వేసుకుని 1 లేదా 2 బ్యాచెస్ కింద ఈ కాకరకాయ ముక్కల్ని 2 వైపులా తిప్పుకుంటూ పైన అంతా కూడా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అలాగే లోపల కూడా ఫ్రై అయ్యేంత వరకు ఇలా చుట్టూ కూడా ఈ ఆయిల్లోకి తిప్పుకుంటూ ఈ కాకరకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నాకు ఒక 7 minutesకి కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయినాయి. చూసారు కదండి, చూస్తుంటేనే తెలుస్తుంది బాగా ఫ్రై అయినాయి అని. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఈ కాకరకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఇలా పక్కకు తీసేసుకుని తర్వాత ఇదే ప్యాన్లోకి మిగతా కాకరకాయ ముక్కలను కూడా వేసుకుని వీటిని కూడా సేమ్ ప్రాసెస్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు ఇలా ఫ్రై అవ్వడం వల్ల మనకు చేదు అస్సలు అనిపించదు. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఈ ఫ్రై అయిపోయిన కాకరకాయ ముక్కలు రెడీ అయిపోయినాయి. అలాగే ఉల్లికారం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లోకి ఉల్లికారాన్ని ఫిల్ చేసుకోవాలి. మధ్యలో మనం గింజలు తీసేస్తాం కదా, అందులోకి ఈ ఉల్లికారాన్ని అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే పండిపోయిన గింజలు అయితే కనుక మనకు పనిచేయు. ఇలా మనకు పచ్చిగా లేతగా ఉన్న గింజలు అయితేనే మనం తీసేసుకుని మరలా అవే గింజలను వాడుకోవడానికి పనికొస్తాయి. సేమ్
ప్రాసెస్లో ఈ ఉల్లికారం అంతా కూడా కాకరకాయ ముక్కలకు పట్టించగా నాకు ఈ మాత్రం కారం మిగిలింది. దీనిని ఏమీ వేస్ట్ చేయ అవసరం లేదు, కర్రీలోకి ఉపయోగించేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం పక్కకు తీసి ఉంచుకున్న ఈ కాకరకాయ గింజల్ని చాకు సహాయంతో ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా సన్నగా చాప్ చేసేసుకోవాలి. ఒకవేళ ఇలా కుదరట్లేదు అనుకుంటే ఇంట్లో చాపర్ ఉంటే కనుక దాంట్లోనైనా వేసుకుని చాప్ చేసుకున్నా సరిపోతుంది. చూసారు కదండి, ఎంత చిన్న ముక్కలుగా ఈ కాకరకాయ గింజల్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఈ కాకరకాయ ముక్కల ఆయిల్లోకి ఈ గింజల మిశ్రమం కూడా వేసేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే చేదు కూడా అస్సలు ఉండదు. ఈ ప్రాసెస్లో కనుక ఈ కాకరకాయ ఉల్లిపకారాన్ని చేస్తే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అస్సలు కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పుడు ఈ కాకరకాయ గింజలు పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకు మిగిలిన ఈ ఉల్లికారం పేస్ట్ని వేసేసుకోవాలి. ఉల్లికారం ఒక్కొక్కసారి సరిపోతుంది. అటువంటప్పుడు ఇలా కాకరకాయ గింజలు ఒకటి ఫ్రై అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలను వేసేసుకోవాలి. నాకైతే కొద్దిగా ఉల్లికారం మిగిలింది కాబట్టి ఇలా వేసుకుని ఫ్రై చేసుకుని తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని వేసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే కనుక ఈ కాకరకాయ ముక్కలు చాలా చక్కగా ఫ్రై అవుతాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఉల్లికారం కూడా లోపల వరకు ఫ్రై అయ్యి బాగుంటుంది. మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉంటే నాకు 8 నిమిషాలకి కాకరకాయ ముక్కలు అన్నవి బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. అలాగే ఎప్పుడు నార్మల్గా కాకరకాయతో ఒకే రకంగా కాకుండా ఇలా వేరువేరుగా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా అనిపిస్తుంది. ఇది మనకు ఒక 2 లేదా 3 రోజుల వరకు స్టోర్ కూడా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇది రైస్లోకి కాంబినేషన్గా చాలా రుచిగా అనిపిస్తుంది. వేడివేడి అన్నంలోకి కాకరకాయ ముక్కలు వేసుకుని కలుపుకుని తింటుంటే సూపర్ ఉంటుంది. లేదంటే ఏదైనా రసం సాంబారు చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా ఈ కాకరకాయ ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.